ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నాకు. బట్ ఒకటే ధ్యేయం, ఎస్ అని. ఆ టైంలో అందరూ తెలుసుకోవాల్సింది, మీ వర్క్లో కూడా తెలియకుండా పాండీ బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా. అక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ నుండి డిస్గస్టెడ్ పీపుల్, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ ఉండే కాఫీలు టీలు తాగేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళేవాడిని. కొంతమంది కలిసి, ఏంటి కొత్తగా వచ్చావా, ఏం చేస్తున్నావు, సినిమాల వేషం ట్రై చేస్తానని, ఇంకా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అవుతున్నాను. ఆహా, అబ్బో, రైట్ రారా, వీడు చూడు ఎంత అందంగా ఉన్నాడో, కొట్టేరు లాంటి ముక్కు, మంచి ఇది వచ్చేస్తూ, వీడికే దిక్కు ముక్కు లేదు, సోసోగా కనిపించే నీకేంటయ్యా, ఇదో ఇక్కడ అక్కు ఆశ పెట్టుకోకు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళే, ఇక్కడ నా అనేవాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని, సల్క్ అయిపోయేవాడిని, కుంగిపోయేవాడిని. అలాగే రూమ్కి వెళ్ళేవాడిని. ఆ రోజంతా నిద్ర పట్టేది కాదు, నిజమా అనేది. నేను ఏదైతే ఆశలు, ఏదైతే మనసులో పెట్టుకుని నేను అవుతాను నమ్మకం ఉందో, ఆ నమ్మకం సడిలిపోయేది, బ్రేక్ అయిపోయేది, కూలిపోయేది. అప్పుడు నేను ఒక్కడనే, నాకు ఆంజనేయ స్వామి ఒక్కడే నాకు ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించున్నాను, ఆయనతోటే నేను కాన్వర్స్ చేసేవాడిని, ఆయనతోటే సంభాషించేవాడిని. ఆయనతోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది. నేను ఎవరు వెళ్ళమన్నారా అక్కడికి, నెగిటివిటీ ఫీల్డ్లోకి? నీకు పాజిటివ్ కావాలి. ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో, నీ పాజిటివ్ ఫీలింగ్ని, నీ ఎయిమ్ని అది ఎన్హాన్స్ చేస్తుంది, స్ట్రెంగ్తన్ చేస్తుంది. అక్కడికి వెళ్ళు. అది గట్టి పడేంత వరకు, నీకు అవకాశాలు వచ్చేంత వరకు, నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అస్సలు దగ్గర తీసుకోకు. ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్ సమక్షంలో వెళ్ళకు, నీ మీద నమ్మకం పెట్టుకో అని ఆ భగవంతుడు నాకు చెప్పాడు. ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ, ఏ మన బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ ఏ బుక్స్ నాకు ఏమీ తెలియదు, అది స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఆయన చెప్పినప్పుడు ఇంట్యూషన్, అది నా అంతరాత్మే నాకు ప్రబోధించిందా, లేకపోతే బయట నుంచి ఆ భగవంతుడే చెప్పాడా, అది నేను అది నిర్వచించను. కానీ ఎస్, ఇక మీద అటు వెళ్ళకూడదు అని అనుకున్నాను. ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ ఆ నెగిటివిటీ వైపు, వాళ్ళ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు నేను. ఆ నమ్మకమే నాకు నిజంగా నాలో బలమైంది. అంటే మీరు ఒక ఉదాహరణ చెప్తాను అందరికీ అర్థమయ్యేలాగా. మనం ఒక అద్భుతమైనటువంటి సౌధం, ఒక బిల్డింగ్ కట్టాలంటే స్లాబ్ వేస్తాం. ఆ స్లాబ్ వేసినప్పుడు ఆ ఒక్కరోజు వేసిన ఒక్కరోజు వర్షం పడకుండా ఉంటే బాగుండు, అది దాని నీరు తగలకుండా ఉంటే బాగుండు, అన్ని రకాల కేర్లు తీసుకుని, వెదర్ రిపోర్ట్ కూడా తీసుకుని మనం స్లాబ్ వేస్తాం. ఆ స్లాబ్ వేసిన 24 hours తర్వాత దాన్ని నీరు పడితే గనక లోపల మొత్తం అది పాడైపోతుంది. అలాంటి స్లాబ్ ఆ తర్వాత క్యూరింగ్ చేయడం కోసంగా అదే వాటర్ తోటి మనం క్యూర్ చేస్తాం మనం. అప్పుడు ఆ వాటర్ దాన్ని స్ట్రెంగ్తన్కి బలమేస్తుంది తప్ప అది కూలిపోవడానికో, అది ఇదే పాడైపోవడానికో దోహదపడదు. అంటే మనం మానసికంగా గట్టిపడినప్పుడు ఏ నెగిటివిటీ అయినా సరే మనం ఏమీ చేయలేదు. అంటే ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే కనుక, ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఉప్పు బెళ్ళ పడ్డా లేదు, ఒక నిమ్మకాయ రసం అందులో పడ్డా సరే మొత్తం విరిగిపోతుంది. అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయ, అదే ఉప్పు వేస్తే ఆ రుచే వేరు. అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నప్పుడు, అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు. నీ మనసునే నమ్ముకోవాలి. నీ ఎయిమే నీకు మెయిన్. కళ్ళ గంతలు కట్టిన గుర్రంలాగా నీ ఎయిమ్ వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా వశం చేసుకోవాలన్న పట్టుదలతో వెళ్తూ ఉండాలి. వెళ్ళేవాడు కష్టాన్ని నమ్ముకోవాలి, పర్సివరెన్స్ నమ్ముకోవాలి, డెడికేషన్తో ఉండాలి. ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎక్కడ ఏ చెడు అలవాట్లకు కానీ, ఎక్కడ ఏ వయసెస్ కానీ, వ్యసనాలకు కానీ లోను కాకుండా ఆంజనేయ స్వామి అనేవాడు నా ధ్యేయం. నాకు సినిమాలో నెంబర్ 1 అవ్వాలన్నది ఒకటే ధ్యేయం. ఆ రకంగా ముందుకుంటూ వెళుతూ వస్తూ ఉండేవాడిని. ఈ లోపల అవమానాలు జరగకపోలేదు, ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు. అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్, బాగా గట్టిపడినట్టు పెరుగులాగా అయ్యాను కాబట్టి ఇవేమీ నాకు లేవు. వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను. ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితోటి పైకి ఎదగదు. కొంతవరకు ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్ తోటి అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది.
అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడూ కింద పడలేదు. నేను ఈ రోజుకి పడలేదు. సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి, నాకు నేనుగా చూసిన ఫిలాసఫీతోటి ఆ యొక్క దీంతో ముందుకు వెళ్తూనే వచ్చాను. అంటే చాలాసార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ జరిగింది నాకు. అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పట్లో ఒక సినిమా చేశాను, తిరుగులేని మనిషి అని. దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అందులో నేను, ఫటాఫట్ జయలక్ష్మి, ఆయన, రతి అగ్నిహోత్రి చేశారు రామారావు గారితో. ఆ సినిమాలు చాలా బాగా చేశాను. రామారావు గారి పక్కన మరొక హీరోగా నాకు అవకాశం వచ్చింది. అంతా ఎర్లీ స్టేజ్లోనే అనుకుంటాను. నాకు ఆ సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారితో మళ్ళీ సినిమా చేసే అవకాశం వచ్చింది ఒక దిగ్దర్శకులతోటి. అయితే నాకు డేట్లు ఇచ్చారు, నా మెజర్మెంట్స్ తీసుకున్నారు, నేను వెయిట్ చేస్తాను. కానీ నా పేరు లేకుండా మరొకరి పేరుతోటి ఆ అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఎక్కడ లేని డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఏంటిది అని. ఆ రోజున ప్రొడ్యూసర్ని పిలిచి, ఇదేంటంటే షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుందంట, నాకు డేట్లు చెప్పారు, నేను ఆ డేట్లు ఎవరికి ఇవ్వకుండా నేను ఇక్కడ దాచిపెట్టాను, నేను ఎదురు చూస్తున్నాను అంటే, సారీ చిరంజీవి గారు, ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము. ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్లో, అందుకని దానికి గ్లామర్ ఉండదని మీరు వద్దనుకున్నామని. ఆ విషయం చెప్పచ్చు కదండి అని. అంటే ఆ టైంలో నేను నాతో సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది నా మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియా, ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ, లేదంటే ఎంత బ్యాడ్ అయ్యేదంటే నన్ను తిరిగి ఇతనితోటి ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి, ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడో మళ్ళీ జంకాను. కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాల పవనాల్ని అదునుగా చూసుకొని నేను ఎదిగాను. దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. ఎవరైతే వద్దులే ఈ సినిమా చిరంజీవి వద్దులే అని నన్ను పక్కన పెట్టి అనుకున్నారో అలాంటి వ్యక్తితోటే నేను రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు ఆయన నాతో చేసేలాగా చేసుకున్నాను. అత్యధిక సినిమాలు రామారావు గారు చేస్తే ఆ మహానుభావుడు, ఆ దర్శకుడి దగ్గర, అదే దర్శకులు వారు నన్ను భుజం పట్టి నన్ను పైకి తీసుకుని ఆయనకంటే 4 సినిమాలు ఎక్కువే చేశారు నాతోటి. అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం, మార్చుకోవటం, తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళటం అనేది. ఆ రోజున డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా, లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది. నువ్వు ఇలాగే ఉండిపోతావు, అలాగే దిగజారిపోతావు, అలాగే కనుమరుగైపోతావు. అలా కాదు, మనం ఎదురు తిరగాలి, పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోవాలి. అందునే గ్రద్ద ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ. అండ్ ఎదిగాను, పైకి వెళ్తూ వచ్చాను. ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి. అది నా ఫస్ట్ సినిమా ₹1 కోటి చూసిన సినిమా అదే. నా రెమ్యునరేషన్ కాదు సుమా, సినిమా బడ్జెట్ 75 లక్షలు వస్తే కనుక బ్రహ్మాండ బడ్జెట్, ఎంతో రెవెన్యూ అనుకునేవాళ్ళు. ఫస్ట్ ₹1 కోటి. నా తోటి హీరోలు కూడా ₹1 కోటి తెలుగు సినిమా అనే లెవెల్కి వెళ్ళింది. అక్కడి నుంచి కోటి అనేది మామూలు అయిపోయింది. ఒక్కొక్క ఏరియాలోనే ₹1 కోటి. ఆ తర్వాత నా రెమ్యూనరేషన్ ₹1 కోటి పైబడి అలా అంచెంచుగా ఎదుగుతూ వచ్చాను. నేనేమన్నానంటే, మీ బలం మీ పాజిటివ్ థింకింగ్, మీ బలం మీ కన్విక్షన్, మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదారి పట్టకపోవటం. మీరెవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి. అవకాశాలు ఇలాగ అబండెంట్గా ఉంటాయి. వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు, మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గరగా ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాయి. ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి, వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి, వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలగాలి, అవి మనం బలంగా చేసుకోగలగాలి, వెళ్ళాలి. ఇనీషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకోండి. డబ్బే కాదు ప్రధానం, నిలదొక్కుకోవడం ప్రధానం. మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అన్నది అది ప్రధానం. వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అనుకున్నావా ఇంత వస్తుందని, ఆ తర్వాత డబ్బునే పెంచుతుంది. సో
నేను అలాగే వెళ్తూ వచ్చాను. నిలదొక్కుకోవాలి, ఇక్కడ నెంబర్ 1 అనిపించుకోవాలి, నా స్థానం సుస్థిరం, ఇది లేకపోతే నేను బయట నయా పైసాకి పని చేయను, ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది, కాబట్టి ఇక్కడ ఏమైనా సరే అని ఆ రకంగా వెళ్ళేవాడు. ఎక్కడ ఈగోకు వెళ్ళకుండా, ఎక్కడ హర్ట్ అవ్వకుండా, వాళ్ళ